జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. ఇది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని కొలిచే అతి ముఖ్యమైన కొలమానం. జీడిపిని సింపుల్గా చెప్పాలంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో, సాధారణంగా ఒక సంవత్సరంలో, ఒక దేశం లోపల ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జీడిపి అంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడిపి దాదాపు $4 ట్రిలియన్, అంటే 330 లక్షల కోట్లుగా ఉంది. ఈ వస్తువులు సేవలు అంటే ఏంటి? బైక్ల తయారీ, కార్ల తయారీ, మైనింగ్, విద్యుత్, గ్యాస్ ప్రొడక్షన్ మరియు కన్స్ట్రక్షన్, ఉత్పత్తి అయిన పంటలు, పశువులకు పెట్టే దాన, చేపల వేట వంటివి వస్తువుల కిందికి వస్తాయి. అలాగే సేవలు అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, విద్య, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్ మరియు గవర్నమెంట్ సర్వీసెస్ వంటివి. ప్రస్తుత భారతదేశ జీడిపిలో సేవారంగం వాటానే అత్యధికంగా ఉంది. ఒక దేశం ఎంత వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో జీడిపి ద్వారానే తెలుసుకోవచ్చు. జీడిపి పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని అర్థం. జీడిపి పెరిగితే ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. దీనివల్ల ఎక్కువ ఉద్యోగాలు కల్పించబడతాయి. జీడిపి ద్వారా రంగాల పనితీరు తెలుస్తుంది. వ్యవసాయం, పారిశ్రామికం, సేవా రంగాలలో ఏది బాగా పనిచేస్తుందో, ఏది వెనకబడి ఉందో తెలుసుకోవడానికి ఈ జీడిపి గణాంకాలు సహాయపడుతూ ఉంటాయి. అలాగే గత సంవత్సరం జీడిపి కంటే ఈ సంవత్సరం జీడిపి పెరుగుదలను జీడిపి గ్రోత్ రేట్ అంటారు. మన దేశ జీడిపి గ్రోత్ రేట్ 7% ఉంది.